హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సైకాలజీ రాము సార్. ఇవాళ మనం ప్రజ్ఞ డిజైన్స్ లో భాగంగా భాగ్య ప్రజ్ఞ డిజైన్ సంబంధించినటువంటి అంశాన్ని ఒక ట్రిక్ ద్వారా నేర్చుకుందాం. సో భాగ్య ప్రజ్ఞ మాపనిలో డిజైన్ మనకి మొత్తం ఎన్ని డిజైన్ ఉన్నాయంటే మనకి 5 ప్రజ్ఞ డిజైన్స్ ఉన్నాయి. మనకి ఆ 5 ప్రజ్ఞ డిజైన్ మనం ఒక కోడ్ ద్వారా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఈ కింద వాళ్ళు భాగ్య ప్రజ్ఞ మాపని లేదా ప్రజ్ఞ డిజైన్ కానిది ఏది సరైనది ఏది అనేటువంటి క్వశ్చన్ మనకు అడగచ్చు. ఇక్కడ భాగ్య కాబట్టి బ్యాట్తో కోహ్లీ అలెగ్జాండర్ తలపై కొట్టి అలెగ్జాండర్ తలపై కొట్టి అతడికి పెండం పెట్టి తక్షణమే అతనిపై ఒక చిత్రాన్ని నిర్మించాడు. సో బ్యాట్తో కోహ్లీ అలెగ్జాండర్ తలపై కొట్టి అతడికి పెండం పెట్టి తక్షణమే ఆయనపై ఒక చిత్రాన్ని కూడా తీశాడని గుర్తుపెట్టుకోండి. ఇందులో మనకి కోహ్లీ అంటేనేమో కోహ్ బ్లాక్ అని గుర్తుపెట్టుకోండి. అలెగ్జాండర్ అంటే అలెగ్జాండర్ పాస్ అలాంగ్ టెస్ట్. అలాగే మనకి పెన్ను అంటే పిన్నార్ డ్రాయింగ్ టెస్ట్. సో తక్షణం అంటే తక్షణ స్మృతి పరీక్ష. చిత్రాన్ని నిర్మించాడంటే చిత్ర పరీక్ష. సో మొత్తం మనకి 5 భాగ్య ప్రజ్ఞ డిజైన్ లో పరీక్షలు మనకి 5 ఉన్నాయి. అందులో కోహ్ బ్లాక్ 10 కార్డులను 25 నిమిషాల్లో చేసే విధంగా తను డిజైన్ చేశాడు. అలెగ్జాండర్ పాస్ అలాంగ్ టెస్ట్ 8 కార్డులను 20 నిమిషాలు చేసేలాగా డిజైన్ చేశాడు. అలాగే పిన్నార్ 8 కార్డులను 20 నిమిషాల్లో చేసేలాగా డిజైన్ చేశాడు. తక్షణ స్మృతి అనేది మనకి పదాలను అంకెలను ద్వారా నిర్వహించే పరీక్షలు, ఏదంటే తక్షణ స్మృతి పరీక్షలు అని పిలుస్తాము. ఎన్ని చిత్రాలు నిర్మించాలంటే 5 పరీక్షలు ఉన్నాయి మనకి. చిత్ర నిర్మాణ పరీక్షలో 5 పరీక్షలను 17 నిమిషాల పాటు చేసేలాగా ఈ యొక్క డిజైన్ చేయడం జరిగింది. సో ఇవి భాగ్య ప్రజ్ఞ డిజైన్లో ఉన్న ముఖ్య అంశాలు. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.